Today's topic is report writing. ఈ వీడియోలో మీకు రిపోర్ట్ రైటింగ్ ఎలా రాయాలో మీకు చెప్పాను. దీంట్లో రిపోర్ట్ అంటే ఏంటి, రిపోర్ట్లో ఎన్ని రకాలు ఉన్నాయి, అలాగే పార్ట్స్ ఆఫ్ రిపోర్ట్ అనే అంశాల్ని ఇందులో చర్చించాం. ముందుగా రిపోర్ట్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు రిపోర్ట్ అంటే ఏందో చూద్దాం. రిపోర్ట్ ఈజ్ ఎ రిప్రజెంటేషన్ ఆఫ్ అనలిటికల్ ఇన్వెస్టిగేషన్ ఎక్స్పీరియన్స్ findings on a subject or problem related to some issue. It's a document that describes and examines an event or occurrence. సులభంగా చెప్పాలంటే రిపోర్ట్ అంటే ఇది ఒక డాక్యుమెంట్, అది ఒక సంఘటన కానీ ఏదైనా విషయాన్ని కానీ మనం ఎగ్జామిన్ చేసి లేదా వివరిస్తూ రాస్తే అటువంటి డాక్యుమెంట్ను రిపోర్ట్ అనొచ్చు. సో నెక్స్ట్, types of reports. What are the types of reports? There are so many kinds of reports: newspaper reports, official reports, political reports, business report, research report, and technical report. So చాలా రకాల రిపోర్ట్స్ మనకు ఉన్నాయి. Now I would like to focus only on newspaper report writing because this newspaper report writing is included in your syllabus. సో ఇప్పుడు న్యూస్ పేపర్ రిపోర్టింగ్ అంటే ఏంటో చూద్దాం. వాట్ ఈస్ ఏ న్యూస్ పేపర్ రిపోర్ట్? ఏ న్యూస్ పేపర్ రిపోర్ట్ ఈజ్ ఎ ఫ్యాక్చువల్ అకౌంట్ ఆఫ్ అన్ ఈవెంట్ ఆర్ అ హ్యాపెనింగ్ వెన్ written in a formal manner. It may also give information regarding an issue that affects many people. Reports are written about events, accidents, any natural calamity and are published in newspapers. Reports of important events like inauguration of a community center or annual day are written for newspapers and school magazines respectively. చూడండి, మీరు కాలేజ్లో కూడా అనేక ఈవెంట్స్ జరుగుతాయి. యువతరంగం, బ్లడ్ డొనేషన్ క్యాంప్, కాలేజ్ డే, యాన్యువల్ డే, స్పోర్ట్స్ డే, ఇటువంటి అన్ని ఈవెంట్స్ మీకు కాలేజ్లో జరుగుతాయి. అటువంటి వాటిని న్యూస్ పేపర్కి రిపోర్ట్ చేయడం కూడా మనం చేస్తూ ఉంటాం. అవి ఎలా చేయాలి అనేది చూద్దాం. సో పార్ట్స్ ఆఫ్ రిపోర్ట్, రిపోర్ట్లో ఏమి సెక్షన్స్ ఉంటాయి చూద్దాం. ఏ రిపోర్ట్ హ్యాస్ 5 parts. ఐ రీడ్ అవుట్, ప్లీజ్ లిసన్ టు ద పార్ట్స్. ఫస్ట్, హెడ్లైన్. సెకండ్, బైలైన్. థర్డ్, ఇంట్రడక్షన్. ఫోర్త్, బాడీ ఆఫ్ ద రిపోర్ట్. ఫిఫ్త్, కంక్లూజన్. మొట్టమొదట హెడ్లైన్ అంటే ఇది హెడింగ్. దీన్ని మనం టైటిల్ అని కూడా చెప్పవచ్చు. ఇది ఒక డిస్క్రిప్టివ్ టైటిల్ ఉండాలి, అంటే సంఘటనకు సంబంధించి మనం ఒక టైటిల్ లేదా శీర్షికను ఇవ్వాలి. సో మీరు న్యూస్ పేపర్ రీడింగ్స్ చూస్తూనే ఉంటారు, వాటిలో ఆర్టికల్స్ కానీ ప్రిపోజిషన్స్ కానీ కంజంక్షన్స్ కానీ మనకి కనబడవు. ఇప్పుడు మీకోసం 3 న్యూస్ పేపర్ రీడింగ్స్ చదువుతాను నేను, ఒకసారి గమనించండి. ట్రై టు అబ్జర్వ్ దోస్ 3 headings. Heading 1, thief caught. Heading 2, the book released. Heading 3, results declared. ఈ 3 హెడ్డింగ్స్లో మీరు గమనించే ఉంటారు, ఆర్టికల్స్ కానీ ప్రిపోజిషన్స్ కానీ, అంటే ఏ, యాన్, ఆఫ్ అలాంటి ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్ కానీ ప్రిపోజిషన్స్ కానీ కంజంక్షన్స్ కానీ ఏమీ వాడలేదు. సో మీరు ఎప్పుడైతే న్యూస్ పేపర్కి రిపోర్ట్ చేస్తున్నారో అప్పుడు ఈ విషయాల్ని దృష్టిలో ఉంచుకొని రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అంశము బైలైన్. హెడ్డింగ్ తర్వాత 2వ లైన్లో మనము బైలైన్లో మనము రిపోర్టర్ యొక్క పేరు, అంటే ఈ ఆర్టికల్ని ఎవరు రాస్తున్నారు వాళ్ళ పేరును అక్కడ రాయాలి. నేమ్ ఆఫ్ ద పర్సన్ రైటింగ్ ద రిపోర్ట్ దాంట్లో. తర్వాత 3వ అంశము ఇంట్రడక్షన్. ఇంట్రడక్షన్లో ఇట్ షుడ్ కవర్ ద ఫోర్గ్రౌండ్ ఆఫ్ ద సబ్జెక్ట్. ఇట్ మే ఇంక్లూడ్ 5 W's: వెన్, వేర్, వాట్, హూ, వై. ఇంట్రడక్షన్లో మనకు ముఖ్యంగా ఈ హెడ్డింగ్కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ మనం ఇంట్రడక్షన్లో ఇస్తాం. అలాగే
ఈ సంఘటన 5Ws ఉపయోగించి కూడా మనం ఇంట్రడక్షన్ రాయొచ్చు. ఈ సంఘటన ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది. ఒక యాక్సిడెంట్గా జరిగింది అనుకోండి, దాన్ని వెన్, వేర్, హౌ, వాట్ ఇలాంటి అంశాలను మనము అక్కడ ఇంట్రడక్షన్లో మెన్షన్ చేయొచ్చు. అంటే డేట్, టైం, ప్లేస్ ఇవన్నీ మనం ఇంట్రడక్షన్లో మనం మెన్షన్ చేస్తాం. తర్వాతి టాపిక్ బాడీ ఆఫ్ ద రిపోర్ట్. బాడీ ఆఫ్ ద రిపోర్ట్ ఇట్ కంటైన్స్ సపోర్టింగ్ సెంటెన్సెస్ విచ్ ఎలాబొరేట్ ఆన్ ది సబ్జెక్ట్ మ్యాటర్. సబ్జెక్ట్ మ్యాటర్ మీద కొద్దిగా ఎలాబొరేట్ చేస్తూ మనం రాసేది బాడీ ఆఫ్ ది రిపోర్ట్. బాడీ ఆఫ్ ది రిపోర్ట్ ఈస్ మెయిన్ సెక్షన్ ఆఫ్ ది రిపోర్ట్. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా మెయిన్ సెక్షన్. ఇట్స్ ద మెయిన్ బాడీ ఆఫ్ ద రిపోర్ట్ షుడ్ బి కేర్ఫుల్లీ స్ట్రక్చర్డ్ ఇన్ ఏ వే దట్ లీడ్స్ ద రీడర్ త్రూ ది ఇష్యూ. ఏ విధంగా దీన్ని రాయాలి అంటే, మనం రాసిన విషయాలు రీడర్కి ఆ ఇష్యూని వైపు తీసుకెళ్ళాలి. ఆ విధంగా జాగ్రత్తగా బాడీ ఆఫ్ ది రిపోర్ట్ని మనం కేర్ఫుల్గా రాయాలి. తర్వాత చివరి అంశము కంక్లూజన్. కంక్లూజన్, ద మెయిన్ ఐడియా ఆఫ్ రిపోర్ట్ ఈస్ రిపీటెడ్ బై సమ్మరైజింగ్ ద కంటెంట్ ఆఫ్ ద రిపోర్ట్. Conclusion may include recommendations, or these recommendations may be put in separate section also. Conclusion లో మనము recommendations కూడా చేయవచ్చు, లేదా ఈ recommendations అనే అంశాన్ని మనము separate section లో కూడా పెట్టవచ్చు. ఈ విధంగా మీరు న్యూస్ పేపర్కి రిపోర్ట్ రాసినప్పుడు ఈ 5 అంశాలని జాగ్రత్తగా దృష్టిలో ఉంచుకొని రాయాలి. What are the features of a report? A newspaper రిపోర్ట్ షుడ్ బి బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్. ఎప్పుడైతే న్యూస్ పేపర్కి రిపోర్ట్ రాయాలనుకున్నామో అప్పుడు అవి ఖచ్చితంగా ఫ్యాక్ట్స్ని ఆధారంగా చేసుకొని రాయాలి. వాస్తవాల్ని మాత్రమే రాయాలి. ఎటువంటి అవాస్తవాలు కానీ, నీ సొంత ఒపీనియన్స్ కానీ, అజంప్షన్స్ కానీ అందులో ఉండకూడదు. సెకండ్ లైన్, రిపోర్ట్ షుడ్ స్టార్ట్ విత్ ఏ సూటబుల్ హెడ్ లైన్. ఖచ్చితంగా ఒక రిపోర్ట్ని ఒక టైటిల్తో లేదా హెడింగ్తో మొదలు పెట్టాలి. మీకు గతంలో ముందే చెప్పాను, దాంట్లో హెడ్లైన్ అనేది దాంట్లో ఆర్టికల్స్ కానీ, ప్రిపోజిషన్స్ కానీ, కంజంక్షన్స్ కానీ వాడకూడదు. తర్వాత ద నేమ్ ఆఫ్ ద రిపోర్టర్ షుడ్ క్లియర్లీ బి మెన్షన్డ్ ఆఫ్టర్ ద హెడింగ్. హెడింగ్ తర్వాత ఈ ఆర్టికల్స్ రాస్తున్న వ్యక్తి యొక్క పేరును మనం అక్కడ రాయాల్సి ఉంటుంది. అది బైలైన్ సెక్షన్లో వస్తుంది. తర్వాత ఇంట్రడక్షన్ సెక్షన్. దాంట్లో ద ఫస్ట్ సెంటెన్స్ షుడ్ బి అన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద హెడ్లైన్ విత్ ఎ ఫ్యూ డీటెయిల్స్. ద నేమ్ ఆఫ్ ద ప్లేస్ అండ్ డేట్ షుడ్ బి క్లియర్లీ మెన్షన్. ఈ ఇంట్రడక్షన్ పార్ట్లో మొదటి వాక్యము మనకు హెడింగ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొన్ని డీటెయిల్స్ ఇవ్వాలి. అలాగే ఆ సంఘటన ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, అటువంటి విషయాలను కూడా మనము ఆ రిపోర్ట్లో రాయాలి. రిపోర్ట్ షుడ్ బి కన్సైజ్ అండ్ షుడ్ నాట్ క్యారీ అన్నెసరీ డీటెయిల్స్. రిపోర్ట్లో మీకు అనవసరమైన విషయాలను ఎటువంటిని రాయకూడదు. అంటే ఆ సంఘటనకు సంబంధించి కాకుండా ఇతరత్ర ఎటువంటి విషయాల్ని అందులో మనము ఇంక్లూడ్ చేయకూడదు. ఈ షుడ్ బి ఫార్మల్ ఇన్ స్టైల్. ఫార్మల్ స్టైల్లో రాయాలి. ఏ రిపోర్ట్ అయినా, అఫీషియల్ కానీ, బిజినెస్ రిపోర్ట్స్ కానీ, పొలిటికల్ రిపోర్ట్స్ కానీ, ఏదైనా కూడా ఫార్మల్ స్టైల్లోనే రాయాలి. ఏ ప్రాపర్ కంక్లూజన్ ఈస్ ఇంపార్టెంట్. రిపోర్ట్ని మనము ముగించేటప్పుడు ఖచ్చితంగా కంక్లూజన్తో ముగించాలి. ఇప్పుడు శాంపిల్ న్యూస్ పేపర్ రిపోర్ట్ని నేను మీకు చదివి వినిపిస్తాను. ఒక ఎగ్జాంపుల్ చదివి వినిపిస్తాను. అలాగే దాంట్లోని అంశాలను కూడా మీకు 5 అంశాలు ఐ హ్యావ్ టోల్డ్ యూ దోస్ 5 థింగ్స్ విచ్ ఆర్ పార్ట్ ఆఫ్ a report. They are heading, byline, introduction, body of the report and conclusion. అవి ఈ ఎగ్జాంపుల్లో ఎలా ఉన్నాయో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. జాగ్రత్తగా వినండి. లాంచ్ ఆఫ్ న్యూ ఫ్యూయల్ ఎఫిషియెంట్ కార్. ఇది హెడింగ్. ఇది రెండవ లైన్లో బై సుశాంత్ వర్మ. ఇది బైలైన్ అనే సెక్షన్లో మనం చెప్పుకున్నామే, ఇక రైటర్ యొక్క పేరు, ఈ రిపోర్ట్ని లేదా ఈ ఆర్టికల్ని ఎవరు రాస్తున్నారో అతని పేరు. అలాగే థర్డ్ లైన్ చూడండి, న్యూఢిల్లీ 22 జూన్ 2020 మారుతి T100. ఈ విధమైన డీటెయిల్స్ ఇందులో మనం ఇచ్చాం. ఇది డేట్, టైం అనేటువంటి విషయాన్ని మనం ఇందులో మెన్షన్ చేసాం ఇంట్రడక్షన్లో.
అలాగే a new fuel efficient car in the price range of 1.5 lakhs was launched here by the chairman Mr. Ajay. ఈ లైన్స్ మనకి హెడ్డింగ్కి సంబంధించి కొంత డీటెయిల్ని ఇస్తున్నాయి. ఇదంతా మనకి ఇంట్రడక్షన్ పార్ట్లో వస్తుంది. అలాగే ద న్యూ మోడల్ ఈజ్ అవైలబుల్ ఇన్ బోత్ పెట్రోల్ అండ్ డీజిల్ వెర్షన్స్. The new 4-seater is expected to give a mileage of 30 km per liter and is elegantly designed with modern fittings. The customers are responded well with heavy bookings. An announcement of 10% discount for the first 50 buyers was made by the chairman. ఈ అంశం అంతా కూడా బాడీ ఆఫ్ ద రిపోర్ట్లో వస్తుంది. తర్వాత చివరి లైన్లో ద న్యూ మోడల్ విల్ సూన్ బి సీన్ ఆన్ ది ఇండియన్ రోడ్స్. ఇది కంక్లూజన్. ఈ విధంగా మనము రిపోర్ట్ రాసినప్పుడు ఈ 5 అంశాలను దృష్టిలో పెట్టుకొని రాస్తే చాలా చక్కగా ఉంటుంది. ఈ విధంగా దాని స్ట్రక్చర్ని మనం చూసాం. అలాగే జస్ట్ అనదర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకోటి ఇచ్చాను. బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనే ఎగ్జాంపుల్ మీకు ఇచ్చాను. మీ కళాశాలలో మీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరిగి ఉంటుంది. అటువంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏ విధంగా జరిగింది అనే ఒక రిపోర్ట్ని మీరు న్యూస్ పేపర్కి పంపిస్తున్నారు. యు ఆర్ రైటింగ్ ఎ రిపోర్ట్ ఫర్ న్యూస్ పేపర్ on a blood donation camp which was organized by NCC department in your college. ఇది శాంపిల్ మీకు ఇచ్చాను, మీరు చదవండి. చదివి ఈ పార్ట్స్ ఆఫ్ రిపోర్ట్ ఏ విధంగా ఇందులో ఉన్నాయి ఒకసారి గమనించండి. అదే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని తర్వాత ఇచ్చిన ఈ 5 క్వశ్చన్స్ను మీరు ఆన్సర్స్ ట్రై చేయండి. చేసి మీ టీచర్కి చూపండి. మీకు ఇందులో 5 క్వశ్చన్స్ ఇచ్చాం. ప్రిపేర్ ఏ రిపోర్ట్ అనే బుక్ ఎగ్జిబిషన్ హెల్డ్ ఇన్ హైదరాబాద్ రీసెంట్లీ. ఇమాజిన్ యూ ఆర్ ఏ రిపోర్టర్, రైట్ ఇన్ న్యూస్ పేపర్ రిపోర్ట్ అబౌట్ ది ఇనాగరేషన్ ఆఫ్ ద పబ్లిక్ లైబ్రరీ అట్ అశోక్ నగర్ ఇన్ కరీంనగర్. ఇలా 5 క్వశ్చన్స్ మీకు ఇచ్చాము. ఈ క్వశ్చన్స్ రాసి ప్రాక్టీస్ చేయండి. సో దీంతో రిపోర్ట్ రైటింగ్ అనే అంశం మనం పూర్తి చేసుకున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.